According to Einstein's Rosenberg theory, through wormholes we can travel distances. What I mean to say is, ఇదంతా ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనుకుందాం. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, వీటి మధ్య డిస్టెన్స్ డి అనుకుందాం. ఈ డిస్టెన్స్ డి అయినప్పటికీ ఈ పాయింట్ని వార్మ్హోల్స్ అనేవి దగ్గర చేస్తాయి. అంటే ఐల్ షో యూ. And this is how we go from point A to point B through wormholes. Everett's interpretation of quantum mechanics. ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే, there exist infinite dimensions with infinite variations. అంటే ఒక్కో డైమెన్షన్లో ఒక్కో వేరియేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అవును, ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే, నా పేరు శ్రీవత్స్. ఐఎమ్ అ రైటర్. రైటింగ్ ఈజ్ మై ప్యాషన్. ఇప్పుడు ఆ ప్యాషన్ ఏ ప్రొఫెషన్ అయింది. అట్ ప్రెజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై థర్డ్ నవెల్. నేను ఎప్పుడూ నా మైండ్ ఫ్రెష్గా ఉండాలని చూసుకుంటాను. అందుకే కొత్త చోట్లు వెతుకుతూ కొత్త మనుషులను కలుస్తుంటాను. ఎందుకంటే నాకు అప్పుడే కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అన్నట్టు నాకు ఇద్దరు ఫ్రెండ్స్, గౌతమ్ నంద, అర్జున్ రెడ్డి. వీడు గౌతమ్. షార్ట్కట్లో చెప్పాలంటే బద్ధకానికి బ్రదర్ లాంటాడు, కామెడీకి కజిన్ లాంటాడు. హలో, రా, వచ్చేసిన కార్లోనా, నీకంటే ముందే వచ్చేస్తా. సరే బారా. 5 నిమిషాలు గంట అవుతుంది. వీడి పేరు అర్జున్. వీడి కోపానికి కారణాలు ఉండవు. ఆ కారణాలు పెద్దవ్వాల్సిన అవసరం లేదు.
బేసిక్గా ఒక్క మాటలో చెప్పాలంటే వీడికి కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకు కూడా వీడికి బాగా కోపం వచ్చేస్తుంటుంది. బట్ వాడికి ఎంత కోపం వచ్చినా మా ఇద్దరిని మాత్రం ఏమీ అనడు. ఇంకోసారి మోహన్ దగ్గరకు వచ్చాక మంచిగా ఉంటే చెప్తున్నా. హాయ్ రా. హాయ్. ఏమైందిరా కాల్ చేసినావు? ఏం లే, ఒక నవల్ రాస్తున్నా, టైటిల్ డిసైఫరర్. ఇక్కడి వరకు రాసిన, ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పు. ఇదంతా బాగుంది కానీ ఇంకా పాత టైప్ రైటర్ ఎందుకు వాడుతున్నావు? ఏం లే, నాకు ఆ టైప్ రైటర్ వాడుతూనే ఐడియాస్ వస్తాయి. వచ్చింది పెద్ద మనిషి. ఏమచ్చా? మారాడీడు. ఏమ్రా టైప్ రైటర్ బాపత్ ఫోన్ చేసినావు? ఫోన్ చేసి గంట అయింది, నువ్వు ఇప్పుడు వచ్చినావు. తెలుసు కదా మన టైమింగ్. ఇప్పుడు మజాకేనారా? మారావా? మా అయ్య అప్పుడే చెప్పాడు, చిల్లరగానితో తిరగకరా, చిల్లరగాని అవుతావు అని. బచ్పన్లు ఇండ్లే జవాన్లు ఇట్లా అయినాం దీని తల్లి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏడ కాపీ కొట్టినావు? సాల్ది పోయి. బా, అరే వాడు మైండ్ ఫ్రెష్ గానికి మనల్ని పిలిచిండ్రా, చిల్లేదాం నాడు. నాడు మళ్ళా ఫ్రిడ్జ్ లో కూర్చుందాం. పోదాం బా. నడురా. చలో. కీస్. యాజ్ యూజువల్గా రోజులాగానే ఈరోజు కూడా జాగింగ్కి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా జరుగుతారా? అక్కడ ఒక అమ్మాయిని చూసా, మాట్లాడడానికి ట్రై చేశా. ఫైనల్గా మాట్లాడదాం అనుకునేసరికి తను వెళ్ళిపోయింది. ఓ, ఫోన్ మర్చిపోయినట్టుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీ ఫోన్ అక్కడ మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ. మీరు ఇంకోటి ఏదో మర్చిపోయినట్టున్నారు. ఓ షిట్. ఇదిగోండి. మీ పేరు చెప్పొచ్చు కదా. శ్రేయ. మరి నీ పేరేంటి? శ్రీవత్స్. ఒక్కసారి తిరగాలి. ఎస్. మీ నంబర్ ఇవ్వచ్చు కదా. హా. మాటల్లో తను ఇక్కడే ఫ్రీక్వెంట్గా జాగింగ్కి వస్తుందని తెలిసింది.
మళ్ళీ రేపు మార్నింగ్ వస్తే మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇక్కడే కలుద్దాం అనుకున్నాం. ఓకే, బ్యాక్ టు మై వర్క్. కొత్త ఐడియాస్ ఏం రావట్లేదు. ఐఎమ్ లూజింగ్ మై ఫోకస్. ఐ షుడ్ కంప్లీట్ దిస్ బుక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ డే. ఈరోజు కూడా తను కలుస్తుందని అదే పార్క్కి జాగింగ్కి వెళ్ళా. కానీ అంత లోపల అనుకోనిదేదో జరిగింది. ఓ, ఇదంతా కలనా? ఈ ల్యాప్టాప్ ఎక్కడి నుంచి వచ్చింది? నా టైప్ రైటర్ ఎక్కడా? అర్జున్ ఇంకా గౌతమ్ నా మీద ప్రాంక్ ప్లే చేస్తున్నట్టున్నారు. బట్ ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. ప్రస్తుతానికి తనని కలవడానికి లేట్ అవుతుంది. జాగింగ్ తర్వాత వాళ్ళని టైప్ రైటర్ గురించి అడగాలి. నిన్న కలిసిన చోటనే ఈరోజు కూడా కలుద్దామని వెళ్ళినా. అక్కడే చాలాసేపు వెయిట్ చేశా. ఇంకా రావట్లేదేంటి? ఇక రాదేమో. నేను నంబర్ ఇచ్చింది కదా, ఒకసారి కాల్ చేసి చూస్తే తెలుస్తుందేమో. నంబర్ కనిపించట్లేదేంటి? ఇదైతే ఖచ్చితంగా గౌతమ్ గాడి పని ఏంటది. దిస్ ఈస్ రిడిక్యులస్. దే ఆర్ టేకింగ్ దిస్ ప్రాంక్ టూ ఫార్. నా టైప్ రైటర్ ఎక్కడా? లేదురా. ఇంకోసారి నా ఫోన్ ముట్టకండి రా, ఒక ఇంపార్టెంట్ నంబర్ పోయింది. ఏముంది చూస్తున్నావు? అన్నా మన వాళ్ళని వాడు కొడుతుండనా? ఎప్పుడు కామెడీ చేసేవాడిని ఇంత సీరియస్ అవ్వడం ఎప్పుడూ చూడలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. నా టైప్ రైటర్ కనిపించట్లేదు. నా ఫోన్లో కాంటాక్ట్ పోయింది. అర్జున్ ఇంకా గౌతమ్ వాళ్ళ క్యారెక్టర్స్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నారు. నా వాచ్కి క్లాక్కి 3 hours డిఫరెన్స్ ఉంది. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఇదే క్లాక్ నుంచి నా వాచ్లో టైం సెట్ చేసుకున్నా. నా క్లాక్ 3 hours ఫాస్ట్ ఉంది. అంటే నా లైఫ్లో 3 hours మిస్సింగ్. అంటే పొద్దున్న జరిగింది కల కాదేమో. పోగొట్టుకున్న వస్తువులు దొరకాలంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. ఆ పార్క్కి వెళ్తేనే నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆగాగు, అక్కడ పోర్టల్ ఉన్నట్టు నీకెలా తెలిసింది?
ఎందుకంటే అక్కడ నన్ను నేను చూసుకున్నాను.